హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆరికోషిక్ వైబ్స్. ఈరోజు నేను మీకు బేబీ పొటాటో రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ బేబీ పొటాటోస్ని బాయిల్ చేసి దాన్ని పీల్ చేసి దాన్ని ఫోక్తో ఇట్లా పోక్ చేయాలి. ఇలా చేస్తే చప్పగున్న ఆలు లోపలికి మసాలా దిగుతుంది. ఇంక ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక ప్యాన్లో హాఫ్ ఆయిల్ హాఫ్ గీ తీసుకొని అందులో కట్ చేసిన ఆనియన్, చాప్ చేసుకున్న టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా సాల్ట్ అండ్ క్యాష్యూ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ హాఫ్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత పోక్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ పొటాటోస్ అందులో వేసుకోవాలి. అండ్ దీంట్లో 1 సిప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పొటాటోస్ లోపల మసాలా దిగాలంటే కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటేనే దిగుతుందనమాట. సో అందుకని 1 సిప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి దాని మీద కొత్తిమీర యాడ్ చేసి కాసేపు ఒక 5 to 10 మినిట్స్ అట్లా మరగనివ్వాలి. ఇది బాగా కుక్ అయిన తర్వాత మసాలా ఇలా సాలిడ్గా అవుతుంది. ఈ మసాలాని ఆల్రెడీ కుక్ చేసి ఉంచుకున్న బాస్మతి రైస్ మీద వేస్తున్నా. అండ్ ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ అంత లెమన్ జ్యూస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్, లెమన్ జ్యూస్, బిర్యానీ మసాలా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మన ఆలూ రైస్ ఆర్ బేబీ పొటాటో రైస్ రెడీ టు సర్వ్ విత్ రైతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.